బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కార్తీక మాసంలోనే ఎందుకు మాల వేయాలి? ఇంకో నెల వేయొచ్చు కదా. 127 రోజులు శబరిమల గుడి తెరుస్తారండి. ఈ 60 రోజులు, దాని తర్వాత ప్రతి నెల 5 రోజులు స్వామివారి పుట్టినరోజు అప్పుడు ఒక 15-20 రోజులు తెరుస్తారు. అప్పుడంతా కూడా అన్ని రకాలైనటువంటి ఋతువులు మారుతుంటుంది. కానీ ఇక కార్తీక మాసంలో ఈ ఋతువులో చల్లగా ఉంటుంది. ఆ చల్లటి కాలంలో చన్నీటి స్నానం చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. భూమి మీద పడుకోవడం వల్ల ఆ భూమికి ఆకర్షణ శక్తి ఉంటుంది. నెగిటివ్ అంతా సక్ చేసేస్తుంది, మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనము బెడ్ మీద పడుకునే వాళ్ళం, కింద పడుకుంటున్నాం, చెప్పులు లేకుండా నడుస్తున్నాం, అక్యుప్రెషర్ అవుతుంది, ఏకభుక్తం చేస్తున్నాం. ఇవన్నీ కూడాను ఉష్ణేన శీతలం అన్నట్టుగా ఈ యొక్క శీతలకాలంలో ఇవన్నీ కూడా ఆరోగ్యంగా బాగుంటుంది. ఇది వచ్చి సైంటిఫిక్. ఇంకా భక్తికి వచ్చేసేటప్పటికి కార్తీక మాసం శివునికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మార్గశిర మాసం అనేటప్పుడు విష్ణుకు ఇష్టమైనటువంటి రోజు. శివ విష్ణుని యొక్క పుత్రుడు కాబట్టి ఈయన యొక్క దీక్ష అంతా కూడాను కార్తీక మాసంలోనూ ధనుర్మాసంలోనూ చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి కార్తీక మాసాన్ని ఎంచుకున్నారు. ఇలానే వెళ్ళాలని ఉంది, లేదని మేము మాకు వీలున్నప్పుడు వెళ్తామంటే అది మీ యొక్క విద్యుత్తుకే వదిలేస్తున్నాం. ఆ సమయంలో మీ యొక్క ఆహార నియమాలు, ఆ వాతావరణ దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎలా చేయాలనుకుంటారో అలా చేయండి. కానీ ఎలా అయినా చేయాలని అనుకుంటున్నారు కదా, అదే ఒక గొప్ప విషయం. కాబట్టి కార్తీక మాసంలో దీక్ష తీసుకునే ఒక పద్ధతి ఇది. శరణమయ్యప్ప. అయ్యప్ప స్వామికి ఏమంటే బాగా ఇష్టం, ఏ నైవేద్యం అంటే బాగా ఇష్టం? కర్పూరం అంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో ఇష్టం ఇష్టం స్వామికి. ఆ స్వామికి ఏమంటే ఇష్టం అంటే స్వామి శరణ మొక్కలక్కలు. కొంతమంది ఏం చెప్పారు, జై శ్రీరామ్ అంటారు, జై హనుమాన్ అంటారు, ఓం నమ శివాయ అంటారు. పలకరించుకునేటప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తారు కదా. ఈ యొక్క అయ్యప్ప కాన్సెప్ట్లో అందరూ కూడా స్వామి శరణం అంటారు. ఈ స్వామి శరణం అనేది ఋషి ప్రోక్తంతో పూర్వాణం, ఋషికాలం నుంచి ఈ యొక్క స్వామి శరణం అనేది చెప్పడం జరుగుతుంది. అలాంటి స్వామి శరణం అంటే అయ్యప్పకు చాలా ఇష్టం. అరవణ పాయసం అంటే ఇష్టం, పంచామృతం అంటే ఇష్టం. ఇవన్నీ లౌకికంగా. అన్నిటికంటే స్వామికి కనెక్ట్ అయ్యేది శరణమన్న ప్రతి వారికి స్వామి సొంతం, స్వామి కోవెలలో కులమతాలు అడ్డురావు, ఒక్కసారి పిలిచిన పలికేటి దైవం స్వామి కోటాను కోటులకు ఇష్టదైవం. శరణమయ్యప్ప. మాల వేసుకోలేని వాళ్ళు 41 రోజులు దీక్ష ఉంటే ఫలితం ఉంటుందంటే ఇది ప్రశ్నలోనే. దీక్ష అంటేనే మాల కదా, అంతే. దీక్షలు లేకపోతే దీక్షలు ఏంటంటే భక్తిగా మీరు ఎన్ని రోజులైనా పూజ ఉండండి. కానీ నేను మండలకాలం ఉంటున్నానే దానికి ఒక వేషం, ఒక ఇది పెట్టుకోకండి. మాల వేసుకుంటే మండలకాలం ఉండాల్సిందే. మాల వేసుకోకుండా మీరు పూజించడంలో తప్పలేదు, ఎక్కువ పూజ చేసుకోవచ్చు. దాన్ని మండలకాలము అని చెప్పకండి. మీరు స్వామివారిని పూజిస్తున్నారని అర్థం. శరణమయ్యప్ప. స్వామివారు మనకు జీవితాన్ని ఇచ్చాడు. ఇక్కడ మనం 20-30 ఉన్నాం అనుకోండి. నీకు ఒకరోజు టైం ఇస్తాను, వారికి ఒకరోజు టైం ఇస్తాను. నువ్వు 10 రోజులు లేకుండా లోపల ఉండు, నేను వారితో ఉంటానంటే ఒప్పుకుంటాడా? అలా కాదు కదా. పుట్టినప్పటి నుంచి మనం మరణించేందుకు లబ్డబ్ కొట్టుకుంటుంది. ఈరోజు ఈయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా, ఆయన దాంట్లో లబ్డబ్ కొట్టుకుంటా అంటే నెక్స్ట్ డే నిన్నేమంటారు? దీనికి నియమాలంతా ఎవరు పాటించలేదు. ఇవన్నీ కూడా క్రియేషన్సే. మాల వేసుకున్నారా, వెళ్ళండి సార్. దేవాలయంలో ఆ భక్తులు నడయాడిన పాదధూళిలోనే భగవంతుడు ఉంటాడు. కాబట్టి ఏ దేవాలయానికైనా వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. వెళ్తూ మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా పాటు వెళ్ళండి, కానీ వెళ్ళడం అలవాటు చేసుకోండి. శరణమయ్యప్ప. శబరిమల యాత్రకు మహిళలు వెళ్ళవచ్చా, అసలు వెళ్ళకూడదా? ఏ వయసు వాళ్ళు వెళ్ళాలి, ఏ వయసులో వాళ్ళు వెళ్ళకూడదు అంటే మహిళలు వెళ్ళకూడదని ఎక్కడా లేదండి. 12 సంవత్సరాలు ఉన్న లోపు ఉన్నటువంటి కన్యాస్త్రీలు, బాలికలు వెళ్ళొచ్చు. 55 సంవత్సరాలు పైచిలకు వాళ్ళు వెళ్ళొచ్చు. మిగతా సమయంలో ఎందుకు వెళ్ళకూడదు అంటే ఋతుచక్రం వాళ్ళకి వస్తూ ఉంటుంది కాబట్టి, దీక్ష ఉన్న వాళ్ళే శబరిమలకి వెళ్తూ ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి అక్కడ స్నానాధికాలు, కొండ ఎక్కడాలు, ఇబ్బందులు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెళ్ళకూడదు అన్నారు. కానీ అయ్యప్ప స్వామియే
ప్రతి మహిళలకి అనుగ్రహం ఇవ్వడానికి పల్లె పల్లెకి ఊరు ఊరికి జిల్లా జిల్లాకి ప్రతి 10 కిలోమీటర్కి ఒక అయ్యప్ప స్వామి దేవాలయంగా వచ్చేశారు. శబరిమల అయ్యప్ప వేరు, మీ ఊర్లో ఉన్న అయ్యప్ప వేరు కాదు. కాబట్టి మీరు ప్రతిరోజు ఇక్కడ దేవాలయంకి నమస్కారం చేయండి. వెళ్ళి శరణమయ్యప్ప. మాల ఎన్నిసార్లు వేసుకోవాలి? ఒకసారి 2 సార్లు వేసుకుంటే జీవితకాలం మాల వేసుకోవాలా, లేకపోతే ఏమైనా రూల్స్ ఏమైనా ఉంటాయంటే, మనం ఈరోజు భోజనం చేస్తామండి. ఫస్ట్ ఏం చేస్తాం? పచ్చడి అన్నం తింటాం, మళ్ళీ పప్పు అన్నం తింటాం, మళ్ళీ సాంబార్ అన్నం తింటాం, మజ్జిగ అన్నం తింటాం. దాని ఏమైనా ఒక ముద్ద తీసుకోగానే దాంట్లో ఎన్ని మెతుకులు ఉంటాయో లెక్క ఉందా? తినే భోజనానికి ఒక లెక్క లేదు. అలాంటప్పుడు యాత్రకు దీక్షకు ఒక లెక్కన నా జీవం ఉన్నంత కాలం నా ఎదలో పలికెను అయ్యప్ప నామం, హరిహర సుతుడే నా ఎదలో పీఠం వేసను చిరకాల్. మీకు వెళ్ళాలనిపిస్తే ఎన్నిసార్లు వీలుంటే అన్ని వెళ్ళండి. శరణమయ్యప్ప. శబరిమల ఇది బాగా చూడండి, కెమెరా వాళ్ళు కూడా ఇక్కడ దీన్ని చూసుకోండి. ఇక్కడ 18వ పడిని మాల వేసిన వాళ్ళు మాత్రమే ఎక్కాలన్నారు కదా, మిగతా వాళ్ళు ఎక్కకూడదు అని అంటే, స్వామివారు ఒక బాణం వేస్తే 5గా చీలిందట. అది అచ్చన్గోవిల్, ఆర్యంగావు, కుళతుపడి, ఎరిమేలి అని 5 స్థలంలో శబరిమలలో పడింది. ఈ 4 చోట్ల కూడా దేవాలయం కింద ఉండింది. శబరిమలలో మాత్రం ఇలా ఎత్తైన పీఠంగా ఉండిపోయింది. ఈ ఎత్తైన చిన్న పిల్లవాడు 12 ఏళ్ల పసిబాలుడు స్వామివారి చిన్ముద్ర రూపంలో శ్రీచక్ర యోగపీఠం మీదే ఆయన కూర్చోవాలి అని అనుకున్నప్పుడు, ఎలా ఎక్కాలనుకున్నప్పుడు 18 మంది దేవతలు మహిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతతో ఒకరిపై ఒకరు మెట్ల వల్లే పరుండి, స్వామి లోకరక్షక, మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఈ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించని చెప్పగానే స్వామివారు ఒక్కొక్క మెట్టు ఎక్కి 18వ పడికి ఎక్కారు. ఈ 18వ పడి మీదకి ఎక్కగానే ఈ దేవతలందరూ ఏమంటున్నారు? స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని దర్శనానికి వచ్చినటువంటి సామాన్య ప్రజలు కూడా దీని మీద కదా మనం మోపాలి, మీరు వాళ్ళు ఒకటేనా అంటే కాదన్నారు. మరి ఎలా చేయాలయ్యా? మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. ఎలా? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ చేసుకుంటూ మీ పవిత్రమైనటువంటి ఇరుముడిని తల మీద పెట్టుకొని ఒక్కొక్క మెట్టుగా ఎక్కిన వాళ్ళకి మాత్రమే మీరు అనుగ్రహం ఇవ్వాలి అని అంటారు. అప్పుడు వెంటనే అయ్యప్ప స్వామి అడుగుతున్నట్టు, సామాన్య ప్రజలయ్యా వాళ్ళకి అంత అర్థం కాకపోవచ్చు, ఎలా చేద్దాము అని అంటే, అలా కాదండి, వాళ్ళకి ఇలా మా పైన కాలు మోపాలంటే వాళ్ళు ఇవన్నీ చేయాల్సిందే, ఇది స్టాండర్డ్ SOP అని అన్నారు. మరి దీనికి ఏం చేయాలి? వెంటనే స్వామివారు ఏమన్నారు? దీక్ష తీసుకుని వచ్చిన వాళ్ళు 18వ మెట్టు మీద రండి, దీక్షలో లేని సివిల్ స్వాములు ఇటుపక్క ఉత్తర భాగంలో ఇక్కడ ఒక మెట్లు ఉంటుంది, ఇలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కాబట్టి ఎవరైనా స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్షలో ఉన్న వాళ్ళకి మెట్లు, సివిల్గా ఉన్న వాళ్ళకి సైడ్ మెట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వెళ్ళొచ్చు దర్శనానికి. శరణమయ్యప్ప. ఎవరు చనిపోతే ఎప్పుడు మాల వేసుకోవాలి ఇది వరకు, లేదా దీక్షలో ఉండగా చనిపోతే ఏం చేయాలి, ఇది 2 రకాలుగా కూడా మనం అనుకుందాం. ఎవరు చనిపోతే అంటే తల్లిదండ్రులు చనిపోతే 1 ఇయర్, భార్య చనిపోతే 1 ఇయర్, పిల్లలు అన్నదమ్ములు అందరూ చూసుకుంటే 48 రోజులు, దాయాదులు అయితే 13 రోజులు, ఆఖరికి మిత్రుడు చనిపోయినా కూడా 3 రోజులు ఖచ్చితంగా పాటించాలి. ఆ మిత్రుడిని ఇప్పుడు చూడకపోతే జీవితంలో ఎప్పుడు చూడలేం. కాబట్టి అప్పుడైనా తీసుకోవాలి. మాలలో ఉన్నా లేదా మాలలో లేకపోయినా ఇదే పద్ధతిని పాటించాలి. శరణమయ్యప్ప. భర్త భార్య చనిపోయిన 1 ఇయర్ వరకు మాల వేసుకోకూడదు, మాల తీసేసేయాలి. ఆ యొక్క కాలం అంతా అయిన తర్వాత 48 రోజులు వేసుకోవడానికి సమయం ఉంటే అప్పుడు మాల వేసుకోవాలి. శరణమయ్యప్ప. For more videos like this, subscribe Big TV channel.